భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం బూత్ స్థాయి నుంచి క్లస్టర్లు ఏర్పాటు చేసుకొని క్లస్టర్ వైజ్ గా బాధ్యతలు పెట్టుకొని రేపు ఈ మండలం చిట్యాల మండలం నుంచి అత్యధిక ఓట్ల మెజార్టీ ఇవ్వడం కోసం ఈ మండలంలో మండల బాధ్యులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, గ్రామ బాధ్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదే విధంగా 6 మండలాలలో కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకొని 5 బూతులు, 4 బూతులు, 3 బూతులు చొప్పున క్లస్టర్లు ఏర్పాటు చేసి ప్రతి క్లస్టర్కు ఒక బాధ్యతను పెట్టేసి రేపు ఈ నియోజకవర్గం నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డికి 1,00,000 ఓట్ల మెజార్టీ ఇచ్చేటువంటి ఒక కార్యాచరణని కాంగ్రెస్ శ్రేణులందరం ఇక్కడ రూపొందించుకోవడం జరిగింది. డెఫినెట్లీ 1,00,000 ఓట్లు లీడ్ ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం రేపు చేపట్టబోతా ఉన్నాం. దాంతోపాటు రేపు 4 గంటల నుంచి రావణపేట నుంచి మొదలుకొని ప్రతి మండల హెడ్ క్వార్టర్లో డోర్ టు డోర్ క్యాన్వసింగ్ కూడా రాత్రి 10 గంటల వరకు నెకరికల్ వరకు అభ్యర్థి డోర్ టు డోర్ క్యాన్వసింగ్ కూడా ఉంది. దాన్ని కూడా మండలంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి నాయకత్వం మొత్తం ప్రతి మండల హెడ్ క్వార్టర్లో రావణపేట, చిట్యాల, నారికడపల్లి, కట్టంగూరు, నెకరికల్లో హాజరు కావాలని కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. దాంతోపాటు 21వ తారీఖు నాడు భువనగిరిలో నామినేషన్ కార్యక్రమం ఉంది. ఈ నామినేషన్ కార్యక్రమానికి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా స్వచ్ఛందంగా తరలిపోయేసి నామినేషన్కు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ జిల్లా మంత్రివర్యులు పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారు, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజగోపాల్ రెడ్డి అన్న గారు, అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారితో పాటు 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు హాజరవుతారు. కాబట్టి ప్రజలందరూ, కార్యకర్తలందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని కూడా విజ్ఞప్తి చేసినాం. ఈ 3 కార్యక్రమాలు విజయవంతం అయిపోయిన తర్వాత 23వ తారీఖు నుంచి డోర్ టు డోర్ క్యాన్వసింగ్ కార్యక్రమాన్ని కూడా చేపట్టి భారీ మెజార్టీని ఇవ్వబోతాం.